భారతీయులే మా బలం, భారతీయులే మా బలగం. నా భాగస్వామికి కూడా భారతీయ మూలాలే. నా కొడుకు పేరులో శేఖర్ ఉందన్నారు అపర కుబేరుడు ఎలన్ మస్క్. తాజాగా H1B వీసాపై ఆయన హాట్ కామెంట్ చేశారు. నిజానికి ఏటా లక్షలాది భారతీయులు ఒకే లక్ష్యంతో అమెరికాకు వెళ్ళాలని కలలు కంటారు. ఆ లక్ష్యమే H1B వీసా. కానీ ఇప్పుడు అదే పెద్ద చర్చకు కారణమైంది. H1B వీసా ప్రోగ్రాంను రద్దు చేయాలా, ఇది నిజంగా జరుగుతుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అసలు అపర కుబేరుడి ఆలోచన ఏంటి? ఆయన ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? H1B వీసాల విషయంలో ట్రంప్ కఠిన వైఖరికి కారణాలేంటి? భారతీయ యువత లేకుండా అమెరికా బండి నడవగలదా? అమెరికాలో ఉద్యోగాలు పొందేవారిలో ఇండియన్లు ముందున్నారు. నిపుణులకు పెద్దపీట వేయడంలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యానికి వెళ్లాలన్నా, అక్కడే ఉండాలన్నా ఏదైనా ఒక కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి. యూఎస్లో ఉద్యోగం పొందాలి అంటే చెల్లుబాటు అయ్యే వర్క్ వీసా అవసరం. ఎందుకంటే అది కాలక్రమేణా శాశ్వత నివాసానికి దారితీస్తుంది. అలాగే H1B వీసాకు ఫుల్ డిమాండ్ ఉంది. ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్ రంగాల్లోని అగ్రశ్రేణి కంపెనీల్లో పనిచేయడానికి అనుమతినిస్తుంది. యూఎస్ వర్క్ వీసాను పొందడం ఇకపై అంత ఈజీ ఏం కాదు. H1B వీసాకు అమెరికాలో అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి సంవత్సరం 85,000 వీసాలు మాత్రమే ఇస్తారు. కానీ దరఖాస్తులు 4 లక్షలకు పైగా వస్తాయి. అందుకే ఈ వీసా లాటరీ విధానంలో ఉంటుంది. H1B వీసా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, AI నిపుణులు, రోబోటిక్స్ ఇంజనీర్లు, వైద్య పరిశోధకులు అంటే అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్ళు అమెరికాకు భారతీయులే ప్రధాన శక్తి. H1B హోల్డర్లలో 70% భారతీయులే. అయితే మనోళ్ల డ్రీమును నెరవేర్చే క్రమంలో H1B వీసాను లక్ష్యంగా చేసుకుంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. స్కిల్ వీసాకు గతంలో $2,000 ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా $1,00,000 పెంచేశారు. అక్కడతో ఆగడం లేదు. $1,00,000 చెల్లించి కూడా ఇండియన్స్ వస్తారేమోనని ఆయన అనుమానం. అందుకే మరిన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలే కాదు, స్వదేశంలో కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు H1B వీసా అంశం ఎందుకు వివాదాస్పదం అవుతోందంటే అనేక కారణాలున్నాయి. అమెరికాలో చాలామంది అభిప్రాయం ప్రకారం విదేశీ ఉద్యోగులు వస్తే అమెరికన్ల అవకాశాలు తగ్గుతాయి అనేది కొందరి వాదన. రాజకీయ నాయకులు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ ఉంటారు. అనేక కంపెనీలు తక్కువ ఖర్చుతో విదేశీయులను నియమించుకుంటున్నాయి. స్వదేశీయులకు వచ్చే ఉద్యోగాలు బయట వారికి ఇస్తున్నారట. అది కూడా H1B సిస్టమ్ను ఆధారంగా చేసుకుని. అందుకే H1B వీసా ప్రోగ్రాంపై కొన్నేళ్లుగా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికీ అగ్రరాజ్యంలో చర్చ తీవ్రంగా సాగుతుండగా అపర కుబేరుడు ఎలన్ మస్క్ కూడా తన అభిప్రాయం వెల్లడించాడు. నిఖిల్ కామత్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిపోయాయి. అమెరికా భారతీయుల వంటి ప్రతిభావంతులైన వాళ్ళకు చాలా రుణపడింది. H1B వ్యవస్థలో దుర్వినియోగం జరుగుతోందన్నారు మస్క్. ఒకే ఉద్యోగానికి 100 అప్లికేషన్లు వేయడం, తక్కువ వేతనం ఇవ్వడం, సిస్టమ్ లోపాలను ఉపయోగించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అపార ప్రతిభగల భారతీయులను నియమించుకుని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలను పొందిందని టెస్లా అధినేత భావన. ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీసుకొచ్చిన H1B వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతోన్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైనట్లు ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు చూసి చూడనట్లు ఉండడం వల్లే ఇలా జరిగిందన్నారు. వలసలు, వీసాల దుర్వినియోగం, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. H1B వీసాలను రద్దు చేస్తే అది అత్యంత చెత్త నిర్ణయం అవుతుందన్నారు. అలాగే H1B వీసా సిస్టంలో రీఫార్మ్స్ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అమెరికాలో హై స్కిల్డ్ జాబ్స్ కోసం సరిపోయే లోకల్ టాలెంట్ తక్కువ. AI, రోబోటిక్స్, స్పేస్, ఇంజనీరింగ్ విభాగాల్లో భారతీయులు టాప్ టాలెంట్. H1B వీసా ఆగితే టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల పురోగతి మందగిస్తుంది. అమెరికన్ ఎకానమీకి $1 బిలియన్ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మస్క్ అభిప్రాయం ప్రకారం ప్రపంచంలోని బెస్ట్ టాలెంట్ని రిటైన్ చేయకపోతే అమెరికా పోటీ ప్రపంచంలో వెనకబడిపోతుంది. గత అధ్యక్షుడు బైడెన్ పరిపాలనలో సరిహద్దుల్లో ఎలాంటి నియంత్రణ లేదని, దీంతో అక్రమ వలసలు పెరిగాయన్నారు మస్క్. వలస వ్యతిరేక భావనలపై ఇది ప్రతికూల ప్రభావం చూపినట్లు ఆయన వెల్లడించారు. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం వలసలు పెరగడానికి దోహదం చేస్తుంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా చూడాలి. వలసల కట్టడికి సరిహద్దుల వద్ద నియంత్రణ ఖచ్చితంగా పాటించాలి, లేకుంటే హాస్యాస్పదంగా ఉంటుందని మస్క్ అన్నారు.
ప్రతిభావంతుల కొరత ఎప్పుడూ ఉంటుందని, కొన్ని కష్టమైన లక్ష్యాల కోసం ప్రతిభావంతుల నియామకం తప్పనిసరి. అయితే కొన్ని కంపెనీలు ఖర్చు తగ్గింపుపైనే దృష్టి పెడతాయని, ఒక అమెరికన్ ఉద్యోగికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే ఇతర దేశాల ఉద్యోగులు తక్కువ జీతానికి దొరికితే కంపెనీలు వారినే నియమించుకుంటూ ఉంటాయి. తన కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ ప్రతిభావంతులు తీసుకోవడానికి చూస్తాయని, వారికి సగటు కంటే ఎక్కువ జీతాలు అందుకుంటారని తెలిపారు ఎలన్ మస్క్. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు H1B వీసాల వ్యవస్థను దెబ్బతీశాయి. ఈ వ్యవస్థను అరికట్టాల్సిన అవసరం ఉంది. అయితే H1B వీసాలను ఆపేయాలని తాను పేర్కొనలేదని మస్క్ వివరించారు. ఇక అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కంటోన్న భారతీయులను ఉద్దేశించి మస్క్ మాట్లాడారు. ఎవరైతే తాము తీసుకుంటున్న దానికంటే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడతారో వారిని తాను గౌరవిస్తానన్నారు. సమాజానికి ఎప్పటికీ ఒక సహాయకారిగా ఉండాలని, తాము పొందే ప్రయోజనాల కంటే సమాజానికి ఇచ్చే దానిపైనే ఎక్కువగా దృష్టి సారించాలని మస్క్ సూచించారు. నిజమైన టాలెంట్ ఉన్న వ్యక్తులు వెనకబడుతున్నారు. కంపెనీలు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించే అవకాశం పొందుతున్నాయి. కానీ ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయడం సరికాదన్నారు మస్క్. నిజానికి H1B వ్యవస్థలో మార్పులు భారతీయులపై నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రతి సంవత్సరం 3-4 లక్షల మంది లాటరీలో పాల్గొంటారు. అమెరికాలో చదివే విద్యార్థులకు కూడా ఇదే భవిష్యత్తును నిర్ణయించే దారి. H1B వీసా రద్దయితే OPT తర్వాత ఉద్యోగం దొరకడం కష్టం. ఐటీ కంపెనీలు అమెరికా ప్రాజెక్టులకు భారతీయులను పంపడం కష్టమవుతుంది. అమెరికా భారత్ టెక్ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుంది. H1B ప్రోగ్రాం రద్దవడం అసాధ్యం, కానీ పెద్ద రీఫార్మ్స్ చేయడం మాత్రం ఖచ్చితమే. H1B వీసా భారతీయుల్లో కలవరాన్ని కలిగించింది. 70% H1B వీసాలను భారతీయులే కొట్టేస్తున్నారు. అందుకే ట్రంప్ వీసా నిబంధనలపై భయాందోళనలు మొదలయ్యాయి. ప్రధానంగా 3 కేటగిరీల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికాలో డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థులు, భారత్ నుంచి నేరుగా నియమించుకున్న వర్కర్లు, అమెరికా కోర్టులో పిటిషన్లు వేసిన వర్కర్లు ఉన్నారు. 3వ కేటగిరీ వర్కర్లు ప్రస్తుతం అమెరికాలో లేరు, కానీ అమెరికా కోర్టుల్లో వీసా పిటిషన్లు దాఖలు చేశారు. వాళ్ళు అమెరికాకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ 3 వర్గాల ప్రజలు ఇప్పుడు అమెరికాలో భారీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ H1B వీసా నిర్ణయం ఇండియా ఐటీ సెక్టార్ను ధ్వంసం చేస్తుంది. ఇండియా ఐటీ సెక్టార్కు వచ్చే ఆదాయంలో సగం అమెరికా నుంచే లభిస్తోంది. ఇప్పుడు ఐటీ వ్యాపార కార్యకలాపాలకు ముప్పు నెలకొంది. ఇప్పటికే ఐటీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు ఇప్పటికే అమెరికాలో స్థానికులను నియమించుకునే పనిలో పడ్డాయి. నిజానికి ట్రంప్ వీసా రూల్స్ మార్చకముందే ఆయా కంపెనీలు స్థానికులను నియమించుకునే ప్రక్రియనే ప్రారంభించాయి. అందుకు కారణం H1B వీసాలు పరిమితంగా ఉండడమే. అమెరికాలో విద్యాభ్యాసానికి భారతీయ విద్యార్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఈ మొత్తం వ్యయంలో కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే $50,000 నుంచి $1,00,000 ఉంటుంది. అక్కడ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించుకోవడానికి H1B వీసా వారికి ఓ మార్గం. ఇప్పుడు ఆ మార్గం మూతపడింది. సాధారణంగా అమెరికాలో అయితే H1B వీసాలపై ఎటువంటి పరిమితి ఉండదు, కానీ ఉద్యోగాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. పోటీ తీవ్రంగా ఉంటుంది.